హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఇవాళ మనము తెలంగాణలో ఫైర్ బ్రాండ్ అనేటువంటి నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి చెప్పుకుందాము. ఈ మధ్య ఆయన బీజేపీకి రిజైన్ చేశారు. అటు అధిష్టానం కూడా కేంద్ర అధిష్టానం కూడా దాని ఆమోదం అనేది తెలిపింది. ఇలా ఒక పార్టీకి గుడ్ బై కొట్టినటువంటి లీడర్ని ఎమ్మటే వేరే పార్టీ వాళ్ళు ఎమ్మటే ఆకర్షించుకుంటారు, వాళ్ళని ఆ పార్టీలోకి తీసుకుంటారు. అట్లాంటివి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో ఎక్కడైనా సరే రివాజ్గా జరిగేది అది. అలాంటిది అంటే అందులో ఈ ఫైర్ బ్రాండ్ అయినా జనరల్గా ఫైర్ బ్రాండ్ ఈయన గురించి కాదు, జనరల్గా ఫైర్ బ్రాండ్లు అయితే అసలే వదిలిపెట్టుకోరు, ఎందుకంటే వాళ్ళ పార్టీకి ఎసెట్ కాబట్టి. అలాంటిది ఇక్కడ గతంలో కంగనా రనౌత్ను చూసినా కానీ అలా కొంచెం వాళ్ళకి అయితే వాళ్ళని ఎమ్మటే చేర్చుకోవడానికి అవకాశం ఉన్నది. కానీ రాజాసింగ్ని చేర్చుకోవడానికి కొంచెం వెనక్కి అనేది తగ్గుతున్నారు. ఎందుకు తగ్గుతున్నారు ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఎవరైనా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రాజాసింగ్ బీజేపీకి దూరమైన తర్వాత ఏ పార్టీ నుంచి కూడా ఆయనకి ఆహ్వానం అనేది అందలేదు. ఆయన ఫైర్ బ్రాండ్ ఒక రకంగా చెప్పాలంటే. మనకి జనరల్గా ఈ ఫైర్ బ్రాండ్లు అంటే కంగనా రనౌత్ ఎప్పుడు కాంగ్రెస్ మీద విరుచుకుపడుతుంది కాబట్టి ఎమ్మటే బీజేపీ వాళ్ళు ఆమెను తీసుకున్నారు, ఆమెకి ఎంపీ సీటు కూడా ఇచ్చారు. అట్లా ఫైర్ బ్రాండ్. కానీ రాజాసింగ్ విషయంలో మాత్రం అట్లా జరగట్లేదు. ఏ పార్టీ కూడా అతన్ని పిలవట్లేదు, ఆహ్వానించట్లేదు. దాంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ఆయన ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తికరంగా మారింది. రాజాసింగ్ స్పెషాలిటీ ఏంటంటే ఆయన చాలా నికార్సైనటువంటి మనిషి. ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా అవినీతి చేశాడని, లేకపోతే అక్కడ పైసా తిన్నాడని, ఇక్కడ రూపాయి తిన్నాడని చెప్పి ఎప్పుడూ కూడా లేదు. ఒక్క రూపాయి స్కామ్ కూడా ఆయన జీవితంలో వెతికినా ఎక్కడా కూడా కనబడదు మనకి. అలాగే ప్రభుత్వం ఇచ్చిన జీతంతోనే బతుకుతాడు. అంతేకాదు ఆయన హిందుత్వం గురించి మాట్లాడేటప్పుడు మాత్రం నిప్పులు జరుగుతాడు, కానీ ఒక్క కారు కూడా లేదు ఆయనకి. అదే ఆ హిందుత్వం మీద మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడే మాటలే ఆయనకి పెద్ద సమస్యగా మారిపోయినాయని చెప్పేసి అనుకోవాలి. ఇప్పుడు రాజాసింగ్ మాటలు నిప్పులు లాంటివి నిజంగా అసలు. అయితే ఈయన హిందుత్వ ఎజెండాతో తర్వాత మైనార్టీల మీద చేసినటువంటి కామెంట్స్తో చాలాసార్లు కాంట్రవర్సీ అయినాయని 2022లో ఆయన ఒక మతం గురించి చేసినటువంటి కామెంట్స్తో బీజేపీ ఆయన్ని సస్పెండ్ చేసింది. తర్వాత ఆయనకున్నటువంటి హిందుత్వ భావాలని వదులుకోలేక మళ్ళీ తీసుకుంది. ఇక ఈయనకి మాత్రం ముక్కుసూటితనం అనేది హిందుత్వ కాని పార్టీలు అటువంటి వేరే అంటే ఆయనకు ముద్ర పడినట్టు పరిస్థితి. మిగతా పార్టీలకు మాత్రం ఇష్టం అనేది లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీలో రాజాసింగ్ లాగా నిప్పులు కక్కే వాళ్ళు ఎవరు లేరు, సౌమ్యంగా మాట్లాడే వాళ్ళే ఉన్నారు. ఇక ఆయన ఎందుకు తీసుకోవడానికి మిగతా పార్టీలు అంటే ఆయన తీసుకుంటే రిస్క్గా భావిస్తున్నారు. అంటే మైనార్టీలు ఓట్లు పడవేమో అని చెప్పేసి భయం అయితే పార్టీలలో కనిపిస్తుంది మనకి. మిగతా పార్టీలు అంటే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ లాంటి పార్టీలు కానీ ఆయన తీసుకోకపోవడానికి ఆయనకి మైనార్టీ ఓట్లు పోతాయి వాళ్ళ పార్టీలకు అని చెప్పి ఆలోచిస్తున్నాయి. అందుకే రాజకీయంగా, ఎందుకంటే జనరల్గా ఏంటంటే రాజకీయంగా సపోర్ట్ మైనార్టీలు అవకాశం వచ్చినప్పుడు ఎలాగో సపోర్ట్ చేస్తాయి. బీజేపీ కూడా అందుకు ఇదేం కాదు. మన ఈ మధ్య ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని బయటికి పంపింది. ఇది ఆపరేషన్ సింధూర్ తర్వాత మన మీద మాట్లాడడానికి, భారతదేశం మీద మాట్లాడడానికి ఆయన బయటికి పంపింది. అలా వాళ్ళు అయితే యూజ్ చేసుకుంటారు. కానీ ఈయన మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్ కావడంతో ఆయనకి అది రాజకీయంగా ఆయన వ్యక్తిగతంగా ఆయనకు ప్లస్ అయినా చాలామంది అభిమానులు ఉన్నారు ఆయనకి, కానీ రాజకీయంగా మాత్రం ఆయన మైనస్ అవుతుంది ఆయనకి. అందుకే ఆయన శివసేన వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఉద్ధవ్ ఠాక్రే వరకుతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారని చెప్పేసి అంటున్నాడు. కరుడుగట్టిన హిందుత్వవాది కాబట్టి, అది కూడా బాల్ ఠాక్రే పార్టీ కాబట్టి కంపల్సరీగా వాళ్ళు తీసుకునే అవకాశాలు కూడా మనకి ఉన్నాయి. ఇలాంటి ఫైర్ బ్రాండ్ నేతలు ఇతర రాష్ట్రాల్లో కూడా చాలామంది ఉన్నారు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ చూసుకుంటే ఆయన కూడా ఫైర్ బ్రాండే, ఆయన ముఖ్యమంత్రి. కాకపోతే బీజేపీ లైన్కి అనుగుణంగా నడుస్తారు. ఆయన బీజేపీకి తగ్గట్టుగా ప్రవర్తన అనేది చేస్తారు. ఇలాగే రాజస్థాన్లో మహంత్ బాలక్నాథ్ అనే ఆయన కూడా ఇలాగనే పార్టీ లైన్గా బీజేపీలోనే ఉంటూ పార్టీ లైన్లో మాత్రం నడుచుకుంటూ పోతారన్నమాట. కానీ రాజాసింగ్ మాత్రం ఆ ఫ్రేమ్లో ఫిట్ కావట్లేదు. దాంతో ఆయన బయటికి రావాల్సిన పొజిషన్ అయితే వచ్చింది. ఆయన స్టైల్ వేరు, ఆయన గొంతు వేరు. ఇప్పుడు ఫ్యూచర్ పరిస్థితి ఏంటంటే ఏ పార్టీలు పిలవకపోయినప్పటికీ కూడా ఆయన శివసేనలో చేరితే ఓకే, శివసేనలో చేరకపోయినా సరే గోషామహల్ నుంచి ఆయన ఇండిపెండెంట్గా గెలిచే సత్తా అయితే ఉంది. ఇప్పటికి 3 సార్లు గెలిచాడు కాబట్టి హిందుత్వ ఓటర్ల మద్దతు కూడా ఉంది. కానీ మిగతా పార్టీ అంటే కొంతమంది
సొంత పార్టీ పెడతాడు అని చెప్పేసి ఒక టాక్ కూడా నడుస్తుంది. నాకు తెలిసి అయితే సొంత పార్టీ కూడా పెట్టకపోవచ్చని అనుకుంటున్నాను. దానికి అవకాశం లేదు. బీజేపీ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇక మనం అనుకున్నట్టుగా ఉద్ధవ్ ఠాకరే ఉన్నటువంటి శివసేనలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చూడాలి. కానీ ఏది ఏమైనా రాజాసింగ్ మాత్రం నికార్సైన నాయకుడు. ఆయన మీద ఎలాంటి అవినీతి మచ్చ అనేది లేదు. నేను ఈ ఫస్ట్ వీడియోలు కొన్ని పెట్టినప్పుడు బీజేపీని తిడుతూ పెట్టారే తప్ప రాజాసింగ్కి ఫోన్లు కూడా వచ్చినాయి. ఒకసారి ఫోను రికార్డ్ అయిన ఫోన్ కూడా కొన్ని సోషల్ మీడియాలో ప్లే అయింది. అది దాంట్లో కూడా వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు వెళ్ళొద్దు, మీరు బీజేపీలోనే ఉండాలి, అది ఇదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు తప్ప ఆయన్ని బీజేపీ నుంచి వెళ్ళిపోవడానికి మాత్రం ఎవరైతే ఒప్పుకోవట్లేదు. కానీ ఆయనకి కొంచెం ఆ నికార్స్ అయినటువంటి మాటలే ఆయనకి మైనస్గా మారని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇది ఇవాళ వీడియో. రాజాసింగ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ కూడా మన కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.